డాలస్లో పెరియడ్ గ్రూప్ అండ్ హిల్వుడ్ డెవలప్మెంట్ చైర్మన్ రాస్ పెరియడ్ జూనియర్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, డేటా సెంటర్, ఎనర్జీ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెరియడ్ గ్రూప్ 27,000 ఎకరాల మాస్టర్ ప్లాన్డ్ కమ్యూనిటీ అలయన్స్ టెక్సాస్ను అభివృద్ధి చేసి గుర్తింపు పొందారు. అలయన్స్ టెక్సాస్ తరహాలో పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడానికి ఏపీలోని తీర ప్రాంతంలో అనువైన వాతావరణం నెలకొని ఉందని, ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని రాస్ పెరియడ్ను మంత్రి నారా లోకేష్ కోరారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, పెద్ద పట్టణాల అభివృద్ధిలో సహకారం అందించాలని లోకేష్ విన్నవించారు. బీజేపీ పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నమైనదని, ప్రతి 6 నెలలకొకసారి కొత్త సభ్యులను చేర్చుకోవడంతో పాటు బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులను ప్రజాస్వామ్యం పద్ధతి ద్వారా ఎన్నుకుని ముందుకు వెళ్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. గతంలో 11 కోట్ల సభ్యత్వాన్ని 6 నెలల్లో చేశామని, ఇప్పుడు 45 రోజుల్లో 22 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేశామన్నారు. ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం సహాయ సహకారాలు అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. బీజేపీ పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నమైనదని, ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త సభ్యులను చేర్చుకోవడంతో పాటు బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులను ప్రజాస్వామ్యం పద్ధతి ద్వారా ఎన్నుకొని ముందుకు వెళ్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. విజయవాడ ఐబీ ప్యాలెస్లో జరిగిన సంఘటనా పర్వ వర్క్షాప్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని మోదీతో సహా అందరూ వారి సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవటం జరుగుతుందన్నారు. 2014లో 6 నెలల పాటు సభ్యత్వాన్ని నమోదు చేశామని, ఆన్లైన్ ద్వారా మొదటిసారి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. గతంలో 11 కోట్ల సభ్యత్వాన్ని 6 నెలల్లో చేశామని, ఇప్పుడు 45 రోజుల్లో 22 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేశామని పురంధేశ్వరి తెలిపారు. భవిష్యత్తులో బీజేపీని ఒక బలమైన రాజకీయ పార్టీగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. జాతీయ స్థాయిలో పరిపాలనా దక్షతతో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిన ఘనత ప్రధాని మోదీదేనని కొనియాడారు. ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్ర రాజధాని అమరావతి కనెక్టివిటీ కొరకు రైల్వే నిర్మాణం చేపట్టడం సంతోషకరమని అన్నారు. జనతా పార్టీ అన్య రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ అండి. ఇవాళ దేశంలో జాతీయ స్థాయి కావచ్చు, ప్రాంతీయ స్థాయిలో కావచ్చు, దగ్గర 1700 రాజకీయ పార్టీలు ఉన్నాయి అని చెప్పి మనం కనుక భావించినట్లయితే, ప్రతి 6 నెలలకు ఒక్కసారి సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడం, కొత్త సభ్యుల్ని చేర్చుకోవడం, ఆ ప్రక్రియతో సరిపెట్టకుండా కింద బూత్ స్థాయి నుండి కూడా ఎన్నికలు నిర్వహించుకుంటూ, కింద బూత్ స్థాయిలో బూత్ అధ్యక్షుడు, మండల స్థాయిలో మండల అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షులు, చివరికి జాతీయ స్థాయిలో కూడా మనం ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతి ఉందో దాన్ని అనుసరిస్తూ మన భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ఆ రకమైనటువంటి విలువలతోటి ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. పోలీస్ సిబ్బందికి ఆరోగ్య భద్రత అనే పథకం ఉందని, ఆరోగ్య భద్రత ఎలా మెరుగుపరచాలని దానిపై చీఫ్ ఆఫీస్ కృషి చేస్తుందని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. పోలీసులకు భద్రతా పరంగా రుణాలు కానీ, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఎటువంటి సమస్యలు వస్తాయి, పోలీసుల సంక్షేమం గురించి సమీక్షించడం జరుగుతోందన్నారు. పోలీసుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్డ్ గ్రౌండ్లో వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వైద్య శిబిరాన్ని పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ అందిస్తున్న స్ట్రోక్ చెకప్ ప్యాకేజీ బ్రోచర్లను ఆసుపత్రి ఎండీతో కలిసి కమిషనర్ ఆవిష్కరించారు. అనంతరం వైద్య శిబిరంలో బీపీ పరీక్ష చేయించుకున్నారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలతో మాట్లాడారు. వారికి పండ్లు అందజేశారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, పోలీస్ సమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఓపెన్ హౌస్ను కూడా నిర్వహించడం జరిగిందన్నారు. వేలాది మంది ప్రజలు ఓపెన్ హౌస్లో పాల్గొని పోలీసు సేవల గురించి తెలుసుకున్నారని చెప్పారు.
వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో కమిషనరేట్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని రక్తదానం చేస్తున్నారని చెప్పారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అను హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది శిబిరంలో పాల్గొన్నారని చెప్పారు. పోలీసులకు భద్రతాపరంగా రుణాలు కానీ, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఎటువంటి సమస్యలు వస్తాయి, పోలీసుల సంక్షేమం గురించి సమీక్షించడం జరుగుతోందన్నారు. పోలీసుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు కొంత పని ఒత్తిడి ఉందని, పోలీసు రిక్రూట్మెంట్ జరిగితే పనిభారం తగ్గుతుందన్నారు. అను హాస్పిటల్స్ వాళ్ళు తలసేమియా పేషెంట్స్కి వారు ఎవ్రీ మంత్ 120 మెంబర్స్కి తలసేమియా పేషెంట్స్కి బ్లడ్ ఇస్తారు. సో మేము ఈరోజు ఇస్తున్న బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేసిన బ్లడ్ కొంత భాగం తలసేమియా పేషెంట్స్కి వెళ్ళడం చాలా సంతోషం. అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ వారికి కూడా ఎక్కువ ట్రామా కేర్ సంబంధించి వాళ్ళకి చాలా కేసెస్ వస్తుంటాయి. సో ఫ్రీగా బ్లడ్ ఇవ్వడం అవసరం కాబట్టి సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనము చాలా భారీ ఎత్తున ఈ యొక్క మెడికల్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మెడికల్ క్యాంప్ ముఖ్యంగా న్యూరాలజీ, అదేవిధంగా కార్డియాలజీ, తర్వాత వాస్కులర్ డిసీజెస్ ఎక్కువ పోలీసు వాటి బారిన పడుతుంటారు కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఒక మెడికల్ క్యాంప్, మెగా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా టెస్టులు పోలీస్ సిబ్బందికి, వారి ఫ్యామిలీస్కి చాలా టెస్టులు ఉచితంగా చేయడం అనేది జరుగుతుంది. పోలీస్ శాఖ గత 4-5 మంత్స్లో పోలీస్ వెల్ఫేర్ గురించి ఎన్నో చర్యలు చేపడతా ఉంది. ఆరోగ్య భద్రత అని మీకు అందరూ తెలుసు. పోలీస్ సిబ్బందికి అందరూ కూడా ఆరోగ్య భద్రత అనే ఒక స్కీమ్ ఉంది. సో ఈ ఆరోగ్య భద్రతని ఎలా మెరుగుపరచాలని దాని మీద చీఫ్ ఆఫీస్ కృషి చేస్తాం. విజయవాడ నగరం అతి ముఖ్యమైన నగరం అయి రాబోయే రోజుల్లో గేట్వే ఆఫ్ అమరావతిగా నగరానికి గుర్తింపు రానుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రోడ్డు, రైలు, విమాన మార్గం ఏదైనా రాజధాని అమరావతికి వెళ్లాలంటే విజయవాడ వచ్చి వెళ్లాల్సిందేనని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో విజయవాడ నగరాన్ని ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 10వ డివిజన్, 22వ డివిజన్లలో 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 3 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణంతో పాటు డ్రైన్ల నిర్మాణంపై దృష్టి పెట్టిందన్నారు. గత ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై, సైడు డ్రైన్ల నిర్మాణం, సైడు డ్రైన్లలో పూడిక తొలగింపుపై పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. రోడ్ల నిర్మాణానికి ఎక్కడా ఒక గంపెడ మట్టిపోయలేదని, డ్రైన్లలో ఎక్కడ పూడికలు తేలేదన్నారు. స్మార్ట్ వాటర్ డ్రైన్ల నిర్మాణ పనులను గత ప్రభుత్వం నిలిపివేయటం వల్ల చిన్నపాటి వర్షం పడినా రహదారులపై నీళ్లు నిలిచిపోయాయని, కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చేస్తోందన్నారు. ఎల్ఎన్టీ కంపెనీని అనేక ఇబ్బందులు పెట్టి నగరం నుంచి తరిమివేయటం ఫలితంగా అనేక కాలనీలు ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. స్మార్ట్ వాటర్ డ్రైన్ల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 200 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళితే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించి అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు వెళ్తామని చెప్పారు. 22వ డివిజన్ నాయకులు అన్నారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 3 కార్యక్రమాలకి 50 లక్షల రూపాయలు వెచ్చించి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఇది గతంలో తవ్వి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి దాన్ని పోడ్చుకుని ఉండటం వల్ల నిన్న మొన్న కూడా నాకు అనేక మంది ఇక్కడి నుంచి ఫోన్లు చేశారు. ఇక్కడ జారి పడిపోతున్నామండి స్కూటర్లు అని చెప్పారు. దానికి ఈ వర్కు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్కు, అదేవిధంగా ఒక రోడ్డు, ఇవన్నీ కలిపి 50 లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసుకున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతా ఉన్నారు, విజయవాడ నగరం నాకు అతి ముఖ్యమైన నగరం, ఆ నగరం గేట్వే ఆఫ్ అమరావతి అని చెప్పి ఈ నగరానికి రానున్న రోజుల్లో ఒక గుర్తింపు రాబోతోంది. మీరు అందరికీ తెలిస్తే ఢిల్లీలో గేట్వే ఆఫ్ ఇండియా అని, లేకపోతే బాంబేలో ఇంకో గేట్వే ఆఫ్ ఎకనామికల్ పేరు మీద అక్కడ ఒక పేరు. ఇవన్నీ కూడా ఒక గుర్తింపు కలిగిన నగరాలకు మాత్రమే అలాంటి పేరు వస్తుంది. సో ఇవాళ అమరావతి ఎటు నుంచి వెళ్ళాలన్నా, ఫ్లైట్ దిగి అమరావతి వెళ్ళాలన్నా, ట్రైన్ దిగి అమరావతి వెళ్ళాలన్నా, బస్సు దిగి అమరావతి వెళ్ళాలన్నా
మొత్తం విజయవాడ నేలను తాకి అమరావతి నేలకు చేరుకుంటారు. సో అలాంటి ముఖ్య నగరంగా దీన్ని తీర్చడానికి రామ్మోహన్ రావు గారు ఈ డివిజన్ని చాలా హక్కున చేర్చుకున్నట్టు ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా ఆయన ఈ డివిజన్లో అదే పనిగా 24 గంటలు తీరకముందు వాటి కోసం ప్రయత్నిస్తారు. అలాగే నిన్న ధోబీ కనాల్లో కూడా వాళ్ళు మోటార్లు అడితే రజకులు వాళ్ళకి అది ఇచ్చారు. ఎవరైనా సరే 4 సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయితే పదవుల కోసం పాకులాడతారు, ఇంకా రకరకాలుగా ఆలోచిస్తారు. కానీ గద్దె రామ్మోహన్ రావు గారు ఒక్కడే నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడతారు. అలాంటి ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గంలో ఆయన దగ్గర పనిచేయటం మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వరద ముంపు ప్రాంత యువకుల ఆర్థిక అభ్యున్నతికై ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్ మెకానిజం నందు శిక్షణ ఇచ్చేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ముందుకు రావడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఓము మహేశ్వరరావు అన్నారు. యువతలోని నైపుణ్యాన్ని వెలికితీసి వారికి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో వరద ముంపు ప్రాంత యువకుల ఆర్థిక అభ్యున్నతికై ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్ మెకానిజం నందు బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ హైదరాబాద్ వారి సౌజన్యంతో శిక్షణ ఇచ్చే ఉచిత వృత్తి విద్యా శిక్షణా తరగతులు విజయవాడలోని రాజీవ్ నగర్ భారత్ వికాస్ పరిషత్ భవనం నందు ప్రారంభమయ్యాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు, బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డి శ్రీనివాస్తో కలిసి ఈ శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సత్యసాయి సేవా సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. 40 మంది బ్యాచ్గా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏసీలు, వాషింగ్ మిషన్లు, సర్వీసింగ్, రిపేర్ల నందు శిక్షణ ఇస్తూ 30 రోజుల పాటు నిర్వహించే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అభినందించారు. ముఖ్యంగా యువకుల్లో స్వయం ఉపాధి కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేయబడిందన్నారు. మరలా పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ కార్యక్రమాలు కానీ, అలాగే కంప్యూటర్లలో డేటా ఎంట్రీ కానీ పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇస్తున్నామని, అలాగే పురుషులకు వృత్తి కోర్సులు అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, కొంచెం తక్కువ చదువుకున్న వారికి స్కిల్ డెవలప్మెంట్ నుంచి వారికి పెద్ద ఎత్తున ఉపాధి పొందే విధంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం గతంలో లాగే 30 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. వాళ్ళకి 40 మంది బ్యాచ్గా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, అలాగే వాషింగ్ మిషన్లు, 3 సర్వీసింగు, రిపేర్, ఈ కార్యక్రమాన్ని ఈ 30 రోజుల పాటు ఉచితంగా నేర్పించడం అనేది మంచి కార్యక్రమం. ముఖ్యంగా యువకుల్లో స్వయం ఉపాధి పొందుతారు. అటు ప్రభుత్వ పరంగా కూడా స్కిల్ డెవలప్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గతంలో నిర్లక్ష్యం కాబడినటువంటి సెంటర్లన్నింటినీ మళ్ళా పూర్వ వైభోగం తీసుకొస్తా ఉన్నాం. మహిళలకి కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు కానివ్వండి, అలాగే కంప్యూటరు డేటా ఎంట్రీ కానివ్వండి, డిటిపి కానివ్వండి, ఎక్సెల్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళలకి పెద్ద ఎత్తున వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగే మగవాళ్ళకి వృత్తి కోర్సుల్లో మెకానికల్ కానిచ్చి, ఎలక్ట్రీషియన్స్ కానిచ్చి, రాడ్ బెండింగ్ కానిచ్చి, ప్లంబర్స్ కానిచ్చి అన్ని రకాలుగా కూడా ఇస్తా ఉన్నాం. అనంతరం బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డి శ్రీనివాసు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బీవీఎస్టీ సాయి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సంస్థలు వరద ముంపు ప్రాంత యువకులకు అభ్యున్నతికై ఎయిర్ కండిషనర్, కూలర్సు, రిఫ్రిజిరేటర్స్ మెకానిజం నందు ఉచిత శిక్షణ కల్పించేందుకు 19 నుంచి 35 సంవత్సరాల యువకులకు ఉపాధి కల్పించే నిమిత్తం ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 25,000 మంది మా సంస్థ నుంచి శిక్షణ పొంది ఉన్నారండి ఇప్పటివరకు. దానిలో 60% సెటిల్ అయిపోయినారు వేజ్ రివిజన్గా, అండ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో వాళ్ళు ఎంప్లాయ్మెంట్గా సెటిల్ అయి ఉన్నారు. ఈ ఏసీ రిప్రజెంటేషన్కి వివిధ కంపెనీలు మా దగ్గర క్యాంపస్ ఇంటర్వ్యూకి వస్తారు. మేము వెబ్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత
వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకుంటారండి. అందులో 2 months 8 నుంచి 12,000 ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆఫ్టర్ 2 months తర్వాత వేజ్ ఇస్తారు వాళ్ళకి శాలరీ వైజ్గా. తర్వాత ఈ సంస్థకి స్పాన్సర్స్ 5 బ్యాంకులు, నాబార్డు, ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇవి స్పాన్సర్షిప్గా ఉన్నాయి. ఈ ఫండింగ్ అంతా ఈ 5 బ్యాంకులు మిగతా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాదాపు 37 రోజులు ఉంటుంది ఈ కార్యక్రమం. ఇందులో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో యువత వారికి ఈ ఏసీ దగ్గర నుంచి ఏసీ సర్వీసింగు, రిఫ్రిజిరేటర్ సర్వీసింగు, వాషింగ్ మిషన్ సర్వీసింగ్ ఇలాంటి వాటన్నిటిలో ఉచితంగా 37 రోజులు శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఒక ఉపాధి కల్పించడానికి కూడా ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి మీరే ఎల్జీ నుంచి వచ్చింది. వీరు ఎల్జీ కంపెనీ నుంచి కూడా వచ్చారు. వారు ఇక్కడ వీళ్ళకి ఉపాధి మొత్తం ట్రైనింగ్ అయిన తర్వాత వారికి సెలెక్ట్ అయితే వారికి కూడా వెంటనే వారి జాబ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది సర్వీసింగ్ సెంటర్లో. లేకపోయినా కూడా ఈరోజు మనకు తెలిస్తే చాలా అవసరం ఉన్నది మనకి ఇక్కడ సర్వీసింగ్ బాయ్స్ గురించి. వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా మంచి ఉపాధి కలుగుతుందనే సదుద్దేశంతో ఈ సత్యాయ సేవా సంస్థలు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నటువంటి శ్రీ బైరెడ్డి వారికి, బ్యాంకర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై దాడిని ఖండిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన చేస్తుందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి ఒడ్డే శోభనాద్రేశ్వరరావులతో పాటు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. కక్ష సాధింపు ధోరణిలో దాడులు జరుగుతున్నాయని, అక్రమ కేసుల్లో అరెస్టు చేయడం, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను జైలులో నిర్బంధించడం ఇందులో భాగమని అన్నారు. బీజేపీకి అణిగిమణిగి ఉన్న వారిపై ఎటువంటి కేసులు ఉండటం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన చేస్తుందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో ప్రత్యర్థులను ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా అణచివేయడానికి అప్రజాస్వామికంగా నియంతృత్వ పద్ధతుల్లో వారు ముందుకు పోతూ ఉన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలంతా ఒకదాని తర్వాత ఒకటి విధ్వంసం చేసి తద్వారా ఒక నియంతృత్వం వైపు దీన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ జమిలీ ఎన్నికల పేరుతో కూడా నాటకాలు ప్రారంభించారు. ఏది ఏమైనా సరే భారతదేశ వ్యాప్తంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, ఈ ప్రజాతంత్రవాదాన్ని నిలబెట్టుకోవడానికి, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాతంత్ర శక్తులు, కమ్యూనిస్టులు అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా దీంట్లో ముందుకు రావాలి. ఏది ఏమైనా సరే ఢిల్లీ నగరంలోనే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిపైన ఒక దుర్మార్గమైన దాడికి ప్రయత్నం జరిగింది. ఆ దాడిని అందరూ కూడా ఖండించాలి. ప్రజాతంత్రవాదులందరూ కూడా ముక్తకంఠంతో ఈ దాడిని ఖండించాలని చెప్పి మరొక్క మారు విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు మాట్లాడుతూ ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కొందరు దుండగులు కేజ్రీవాల్పై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. దేశ రాజధానిలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మోడీ సర్కారు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో జోక్యం చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉంచాలి, ఆయన బయటికి రానియకూడదు, బయటికి తిరగనీయకూడదు అని చెప్పి విష ప్రయత్నం చేసిన పరిస్థితి జరిగింది. ఆ రోజున అన్నా హజారే గారి యొక్క నాయకత్వంలో అవినీతి వ్యతిరేక పోరాటంలో, ఉద్యమంలో ఆయన ఒక గుర్తింపు పొంది ఆయన ఢిల్లీలో దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అతి సామాన్యుల యొక్క పిల్లలు కూడా నాణ్యమైనటువంటి విద్యని ఒక కార్పొరేట్ సంస్థల స్థాయిలో ఉండేటటువంటి మౌలిక సౌకర్యాలను సమకూర్చి మంచి విద్యను నేర్చుకోగలగటానికి అతి తక్కువ ఖర్చుతో, అట్లాగే మొహల్లా క్లినిక్లను పెట్టి ఈరోజు ప్రధానంగా దేశంలో చాలా కోట్లాది కుటుంబాలు అప్పులు పాలవటానికి ప్రధానమైన కారణం ఆరోగ్య సేవల మీద ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితుల మూలన. సౌదీ అరేబియాలోని ఖర్జూరా తోటల్లో పండించిన ఖర్జూరాలు, ఇతర డ్రై ఫ్రూట్స్ను నగరవాసులకు అందించేందుకు విజయవాడలో
ఆస్పాన్ డేట్స్ అండ్ నట్స్ షాప్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నాణ్యమైన, స్వచ్ఛమైన అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇక్కడ లభ్యమవుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ విదేశాలలో ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు విజయవాడతో పాటు మన రాష్ట్రంలో తమ వ్యాపారాలను విస్తరించి ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను, సర్వీసులను అందిస్తున్నాయని అన్నారు. నగరవాసులకు విభిన్న రకాల డ్రై ఫ్రూట్స్ అందించే లక్ష్యంతో విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో అజ్ఫాన్ డేట్స్ అండ్ నట్స్ షాపును ఏర్పాటు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దీనిని ప్రారంభించారు. అనంతరం షాపులో ఉన్న వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ను ఆసక్తిగా తిలకించారు. డేట్స్, నట్స్, వాటి ప్రత్యేకతలు, అందులో ఉండే పోషకాలు ఎక్కడ లభిస్తాయి వంటి వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. మక్కాలో పండే అజ్వా ఖర్జూరం గురించి తెలుసుకొని దానిని రుచి చూశారు. అనంతరం షాపు నిర్వాహకులు మహమ్మద్ కుట్టి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అజ్ఫాన్ డ్రై ఫ్రూట్స్ షాపును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ అన్ని రకాల ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, ఆరోగ్యపరంగా మేలు చేసే వివిధ రకాల గింజలన్నీ ఒకే చోట ఫ్రెష్ క్వాలిటీతో లభిస్తున్నాయని చెప్పారు. సౌదీ అరేబియాలో సొంత ఖర్జూరా తోటల్లో పండించిన ఖర్జూరాలను షాపు నిర్వాహకులు మహమ్మద్ కుట్టి ఫ్రెష్గా తీసుకొచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక వ్యాపార సంస్థలు విజయవాడ నగరంలో వ్యాపారాలు ప్రారంభిస్తున్నాయని, అనేక షాపులు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు లభించడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి కూడా లభిస్తుందన్నారు. ఇవాళ ఈ షాపు అజ్ఫాన్ డ్రై ఫ్రూట్ షాప్ ఓపెన్ చేస్తుంటే చాలా ఆనందం. ఎందుకంటే మక్కా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఈ ఖర్జూరా స్పెషల్ అని చెప్పి ఇస్తూ ఉంటే అది ఒక దేవుడి ప్రసాదం లేక తీసుకుంటారు. వాళ్ళు చూస్తే ఆల్ వెరైటీ ఆఫ్ ఖర్జూరా కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇవాళ ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెబుతున్న గింజలండి, ఏదైతే అక్కడ పొద్దుతిరుగుడు గింజలు కానీ, లేకపోతే స్వీట్ మన పుచ్చకాయ గింజలు కానీ, ఇంకా అనేకమైన అవిసె గింజలు కానీ, ఇవన్నీ కూడా ఫ్రెష్ క్వాలిటీగా ఎక్కడెక్కడికో లేతికి లేకపోతే ఎక్కడెక్కడో తీసుకునే కంటే ఫ్రెష్ క్వాలిటీ ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు అజ్ఫాన్ సంస్థ ఆయన సౌదీ అరేబియా నుంచి వచ్చారు. సౌదీ అరేబియాలో ఓన్ ఖర్జూర తోటలు, ఎండిపోటు తోటలు ఉన్నాయి. అంటే చంద్రబాబు గారి కాన్సెప్ట్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఉద్యోగ కల్పనే ప్రధానమైన ఎజెండాగా ముందుకు వెళ్తామని చెబుతున్నారు. అది ఆల్రెడీ మొదలైందని ఇవన్నీ చూస్తే కనపడుతుంది. సో ఇలాంటివి ఇంకా అనేకం వచ్చే శక్తిని చంద్రబాబు గారు మన రాష్ట్రానికి కల్పించాలని ఇవాళ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంత క్వాలిటీ దొరకటం చాలా చూసాం, ఉన్నాయి, అసలు లేవని కాదు. కానీ దీన్ని కేవలం డ్రై ఫ్రూట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసి చాలా సిస్టమేటిక్గా ఇవన్నీ పెట్టిన విధానం కానివ్వండి, వాటిని ప్యాక్ చేసే విధానం కానీ చాలా బాగుంది. ఇట్లాంటి సంస్థలు రావటం ఇది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అనంతరం అజ్ఫాన్ డేట్స్ అండ్ నట్స్ షాప్ నిర్వాహకులు మహమ్మద్ కుట్టి మాట్లాడుతూ భారతదేశంలోని 14 రాష్ట్రాలలో అజ్ఫాన్ స్టోర్స్ ఉన్నాయని, 197వ షాపును విజయవాడలో ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో 10 షాపులున్నాయని, విజయవాడలో మొదటిదని, నగరంలో మరో 4 ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. తమ వద్ద 40 రకాల ఖర్జూరాలున్నాయని, అన్నీ సౌదీలోని తమ సొంత తోటల్లో పండించినవని చెప్పారు. ये दुकान विजयवाड़ा में 197 का शोरूम है. इंडिया में 14 स्टेट में अजफान है. ये 3 साल में मैं ढूंढ रहा इधर अच्छा जगह लेके अभी मिला, इसलिए ये इसका अंदर 100% का 99% इम्पोर्ट आइटम्स में बहुत आइटम्स अपना वन फैक्ट्री में बनाते हैं. पूरा अपना शॉप में पूरा क्वालिटी का सामान है. इधर अभी एक है, हाँ इधर अभी 10 शोरूम हो गया आंध्र प्रदेश में. अभी और विजयवाड़ा में 3-4 ओपन करने के लिए कोशिश कर 40 आइटम्स खजूर है. ये खजूर पूरा मेरा वन फार्म से आ रहा है, सऊदी से. ये है अपना फर्स्ट क्वालिटी. और सिरप है, हनी है, कश्मीर, ऐसा बहुत क्वालिटी हनी मेरे पास है. और ऑल नेट्स, ऑल क्वालिटी का चीज़ है. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో యువతకు ఉద్యోగ కల్పన కోసం కేంద్రం 100% నిధులు విడుదల చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కల్పించలేకపోయారని సీడ్ ఏపీ చైర్మన్ గుణపాటి దీపక్ ప్రశ్నించారు. 5 ఏళ్లలో నిరుద్యోగ యువత 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఆదేశించారని స్పష్టం చేశారు.
నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, సీడ్ ఏపీ కార్యాలయం నందు సీడ్ ఏపీ చైర్మన్ గుణపాటి దీపక్, సీఈఓ శ్రీనివాసరావు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సీడ్ ఏపీ చైర్మన్ దీపక్ మాట్లాడుతూ 36 స్కిల్ సెక్టార్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి వారి విధి విధానాలు, ఎటువంటి మ్యాన్ పవర్ కావాలి అనే విషయాలను తెలుసుకొని యువతకు శిక్షణ ఇచ్చి అనంతరం ఉద్యోగ కల్పన చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు. అన్ని కార్పొరేషన్ చైర్మన్లు వేదికపైకి తీసుకొచ్చి వారికి ఏ ఉద్యోగాలు అవసరం ఉన్నాయని తెలుసుకొని వారి ఉద్యోగ భర్తీకి కృషి చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం బయట ప్రదేశాలకు వెళ్లకుండా స్థానికంగా ఉద్యోగ కల్పన చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సీడేపీ సంస్థ పనిచేస్తుందని స్పష్టం చేశారు. పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్న యువతకు ఉద్యోగ కల్పన చేయడం జరుగుతోందన్నారు. కేంద్ర రాష్ట్ర పథకాలు నిరుద్యోగ యువతకు అమలు చేసే సీడాప్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. 250 ప్రైవేటు సంస్థలు కేంద్ర ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని, ఆ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కల్పనకు కృషి చేస్తామని సీడేపీ చైర్మన్ దీపక్ స్పష్టం చేశారు. సమస్యని అడ్రస్ చేయాలనే విధంగా మేము ఒక చర్య తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక కార్పొరేషన్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఆ కార్పొరేషన్ చైర్మన్స్ని కూడా ఇన్వైట్ చేసి ఆ కార్పొరేషన్స్ కింద ఏమి ట్రైనింగ్ కావాలా, ఏమి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారో అని చెప్పి అది కూడా ఒక డిస్కషన్ మేము డీటెయిల్గా చేయటం జరిగింది. సో ఈ 36 స్కిల్ సెక్టర్ కౌన్సిల్స్తో మేము ఇప్పుడు చేసిన మీటింగ్లో ఒక్కొక్క స్కిల్స్ కౌన్సిల్లో ఏమేమి ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వగలుగుతారు నెక్స్ట్ 1 ఇయర్లో. సో అని చెప్పి మేము ఒక ఉద్యోగాల డీటెయిల్స్ తీసుకోవటం జరిగింది. ఇది కాకుండా ముఖ్యమంత్రి గారు మన రూరల్ ల్యాండ్స్కేప్లో పిల్లలందరూ చదువుకొని ఊర్లో వదిలి వెళ్ళిపోవటం కూడా కాదు, ఆ రూరల్ ల్యాండ్స్కేప్లో కూడా మనం ఉద్యోగాలు కలిగియాలా అని చెప్పి ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు. సో అందుకని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ మీద కూడా వీళ్ళందరి దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవటం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. క్లాప్ ఆటో డ్రైవర్లు జీతం, సెలవులు వర్తింప చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీ శివనాథ్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట క్లాప్ ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ పాల్గొన్నారు. వెహికల్ డిపో మెకానిక్, క్లాప్ ఆటో డ్రైవర్లు, వాటర్ సప్లై, ఇంజనీరింగ్ కార్మికులు పాత జీవో ప్రకారం 18,500 రూపాయల వేతనాలు అమలు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కాశీనాథ్ అన్నారు. సిబ్బందికి పని భారం ఎక్కువగా ఉందని, అదనంగా సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన యంత్రాలు, క్లీనింగ్ కోసం సబ్బులు లాంటి వివిధ వస్తువులు ఇవ్వాలని కాశీనాథ్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కాశీనాథ్ హెచ్చరించారు. కార్మికులకి 18,500 జీతం ఇస్తానని చెప్పని గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ 18,500 జీతం ఇవ్వాలని చెప్పనేటువంటి కోరిక మేరకి క్లాప్ ఆటో డ్రైవర్లు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళకి 10 గంటలు భారంగా ఉంది, కార్మికులకి 10 గంటల భారంగా ఉంది. వార్డుల్లో, నివాస ప్రాంతాల్లో 10 గంటల భారంగా ఉన్నటువంటి నేపథ్యంలో సిబ్బందిని పెంచండి అని చెప్పనేటువంటిది అడిగేందుకు ఇక్కడికి వస్తూ ఉన్నారు. డ్రైవర్లు, క్లీనర్లకి రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వెహికల్ డిపోలో యూనిఫామ్ సమస్య ఇంకా వెన్నాడుతూనే ఉంది. వెహికల్ డిపోలో సబ్బులు, చెప్పులు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్ని ఇప్పించమని చెప్పని అడుగుతానికి ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నివాస ప్రాంతాల్లో, వార్డుల్లో పనిచేసే కార్మికులకి పుష్ కార్ట్లు పడిపోతూ ఉన్నాయి, పుష్ కార్ట్లు చెడిపోయినాయి, అవి రిపేర్లు చేయించండి లేదా కొత్త వర్ణ మాకు ఇవ్వండి అని చెప్పనని అడిగేదానికోసం ఇక్కడ కార్మికులు వచ్చారు. విజయవాడ కెనాల్ రోడ్డు రథం సెంటర్ గత 20 ఏళ్ల నుంచి గూడ్స్ ఆటో డ్రైవర్ల నుంచి నగరపాలక సంస్థ పార్కింగ్ ఫీజు వసూళ్లు చేసి ఇబ్బందులు గురి చేయడం కరెక్ట్ కాదని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విమర్శించారు. ఆటో కార్మికులు ఆర్థిక స్థితిగతులు గమనించి పార్కింగ్ ఫీజుల వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
నగరంలో వన్ టౌన్ కెనాల్ రోడ్డు రథం సెంటర్ వద్ద గూడ్స్ ఆటో యూనియన్ ఏఐటీయూసీ జెండాను సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ గతంలో గూడ్స్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆటో స్టాండ్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం గేటు ఎదుట ఉండేదని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసిన తర్వాత కెనాల్ రోడ్డు రథం సెంటర్కి మార్చారని తెలిపారు. పాత బస్తీ హోల్సేల్ దుకాణాల్లో కొనుగోలు చేసిన వస్తువులను వేరే ప్రదేశానికి తీసుకువెళ్లాలంటే గూడ్స్ ఆటోలను ఎక్కువగా వినియోగిస్తారని తెలిపారు. గూడ్స్ ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లకి నగరపాలక సంస్థ పార్కింగ్ ఫీజులు విధించి వారికి భారం మోపటం దారుణమని కోటేశ్వరరావు విమర్శించారు. ఆటో నడపకపోతే జీవనం సాగించలేని పరిస్థితి అని, ఇలాంటి సమయంలో పార్కింగ్ ఫీజు వారికి మొయ్యలేని భారం పడుతోందన్నారు. కావున సహృదయంతో ఆలోచించి పార్కింగ్ ఫీజు తక్షణమే నిలిపివేయాలని ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి కోరారు. సామారం చౌక్ కానీ కెనాల్ రోడ్డు కానీ జరిగేటటువంటి వ్యాపారం కొనుగోలు చేసుకున్న తర్వాత వారి యొక్క కొనుగోలు చేసుకున్నటువంటి వస్తువుల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా ఆటో సౌకర్యం ఉండాల్సిందే. విజయవాడ నగరంలో ప్రధానమైనటువంటి వ్యాపార కూడలి పాత బస్తీలో ఉన్నటువంటి సామారం చౌక్ ప్రధానమైనటువంటి కెనాల్ రోడ్డు. కాబట్టి ఈ ప్రాంతంలో కొనుగోలు చేసుకున్నటువంటి వారికి అలాగే వీరి జీవనం కొనసాగించుకునేటటువంటి దానికి కూడా ఖచ్చితంగా ఇక్కడ ఆటో స్టాండు నిర్వహణ ఉపయోగపడుతుంది గత 20 సంవత్సరాలుగా. ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో కెనాల్ రోడ్లో పార్కింగ్ పేరుతోటి విచ్చలవిడిగా వారి తోచిన పద్ధతిలో వసూలు చేస్తున్నటువంటి పద్ధతి ఈ రోజున 100 రూపాయలు అలాగే 50 రూపాయలు ఒక లెక్కలేని పద్ధతిలో కాంట్రాక్టర్ల ద్వారా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా 20 సంవత్సరాలు జీవనం సాగించేటటువంటి వీరిని పార్కింగ్ రుసుము చెల్లించమని చెప్పి కోరుతా ఉన్నారు. అది సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా నగరపాలక జీవనం కొనసాగిస్తున్నాం. మాది ఇది జీవనోపాధి. ఇది లేకుండా మాకు జీవనం కుంటుపడిపోయిద్ది. మరి ఇక్కడ వదిలి మనం ఎక్కడికి వెళ్ళలేము. అటువైపు పెడితే పార్కింగ్ ఎవరు పోలీసు వాళ్ళు కేసులు రాస్తారు. మాకు ఇదే మాకు కరెక్ట్ సరైన పద్ధతి. మా కౌన్సిలింగ్ తీర్మానంలో కూడా మాకు స్టాండ్ ఇచ్చారు. ఇక్కడ ఏది మన మున్సిపల్ ఆఫీసర్ గతంలో పెట్టుకునే వాళ్ళం కాదు, అక్కడ కాదు మీరు ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ ఫ్లైఓవర్ కడుతున్నాము అవి కడుతున్నాం అని చెప్పి ఇటు పెట్టుకోమని చెప్పారు. ఇప్పుడేమో కాంట్రాక్టర్లకేమో పార్కింగ్ ఇచ్చేస్తే వాళ్ళేమో 50 కట్టు 100 కట్టు డైలీ బండి తీస్తే 50 కట్టు 100 కట్టు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. మున్సిపల్ కమిషనర్ గారు సహృదయంతో మా బాధల్ని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విజయవాడ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మండిపడ్డారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్న కోసం పాదయాత్ర చేసి పార్టీ క్యాడర్ చెక్కు చెదరకుండా పార్టీ కోసం పనిచేశారని, అలాగే 2019లో జగన్ గెలుపు కోసం కృషి చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మల ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ను చదువుతున్నారని చెప్పటం సిగ్గుచేటన్నారు. కన్న తల్లినే కోర్టుకు ఇచ్చి మానవ సంబంధాలు కాదు మనీ సంబంధాలు ప్రధానమని జగన్ అనుకుంటున్నారని అన్నారు. అధికారం కోసం జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న కాకుండా చిరంజీవి గారు చెల్లెళ్ళకి ఏదో రాశారంటే ₹1,00,00,000 భూమి తేడా వచ్చిందంటే మళ్ళీ ఎంఆర్ఓ వచ్చి మిగిలిన భూమి కూడా రాయించి ఇచ్చాడు. అన్నదమ్ముల మధ్యన లేకపోతే అప్పచెల్లెల మధ్యన ప్రేమ ఆప్యాయత ఉండాలి. వాడు జగన్మోహన్ రెడ్డి గారికి అవి లేవు. అధికారం కావాలి. అధికారం కోసం తండ్రిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చారు కేసు అని చెప్పి ఆనాడు దుష్ప్రచారం చేశాడు. తండ్రి మీద ప్రేమ ఉన్నట్టుగా వైసీపీ అని పెట్టాడు. ఆ పార్టీ వైసీపీయా? యువజన శ్రామిక రైతు పార్టీ. రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాదే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి బొమ్మ ఈ కాంగ్రెస్ కండ వేసుకున్నటువంటి తలపాగా తీసుకెళ్ళి మీరు మీ ఫ్లెక్సీలు వేసుకుంటారు. మీకు హక్కు ఉందని అడుగుతున్నా. ఆస్తి మీకు హక్కు తప్ప రాజకీయానికి మీరు వారసులు కాదు, మీకు ఎటువంటి హక్కు లేదు కూడా అని కూడా మేము గత ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మేము వాళ్ళ ఒకటే చెప్తున్నాం. ఆస్తి విషయాల్లో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నా బిడ్డల సాక్షిగా నాకు వాటా రావాలి. మా నాన్నగారు చెప్పిన తమాషా ప్రకారం మాకు షేర్ ఇవ్వాలి. నా పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకని కూడా ఆవిడ చెప్పిన నలుగురు మనవలకి ఆడిద్దరు ఆడపిల్లలకి. దళితులపై ప్రజాప్రతినిధులు చేస్తున్న దాడులను సీఎం చంద్రబాబు ఖండించి వారిపై చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రా మాల్యాద్రి కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాడులు జరగవని సీఎం చంద్రబాబు చెప్పారని, కానీ ఆ దిశగా చర్యలు లేవని అన్నారు. జస్టిస్ పున్నయ్య సిఫార్సులు అమలు చేసి దళితులపై దాడుల నిరోధానికి చర్యలు తీసుకోవాలన్నారు.
సున్నబడ్డీల సెంటర్లో కేవీపీఎస్ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో దాడులు విపరీతంగా పెరిగాయని, కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం శూన్యమని విమర్శించారు. ప్రజాప్రతినిధులు కూడా దళితులపై దాడులు చేయడం హేయమని అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే దళిత డాక్టర్ను తిట్టి తన అనుచరులతో దాడి చేయించారని, పోలీసులు కేసు నమోదు చేయకుండా రాజీ చేశారని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపాలెంలో తాత ముత్తాతల కాలం నుండి సాగు చేస్తున్న భూములను ఆక్రమించుకున్న వారిని మావి మాకివ్వమని అన్నందుకు దాడులు చేశారన్నారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాడులు జరగవని సీఎం చంద్రబాబు చెప్పారని, కానీ ఆ దిశగా చర్యలు లేవని అన్నారు. జస్టిస్ పొన్నయ్య సిఫార్సులు వచ్చి 2 సంవత్సరాలైనా ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ద్వారా ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్ల, డివిజన్, మండల, తహసీల్దార్ స్థాయి అన్ని రకాల సమావేశాలు జరపాలని, కానీ సమావేశాలు జరగటం లేదన్నారు. స్టడీ సర్కిల్ సెంటర్లు పునరుద్ధరణ చేసి ఉచిత శిక్షణ ఇవ్వాలని కోరారు. ఈరోజు డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ఉన్నాయి. కానీ గత 5 ఏళ్ళు కావచ్చు, ఇప్పుడు 3 నెలలు కావచ్చు, ఎంతవరకు సమీక్షలు లేవు, ఎంతవరకు చర్యలు లేవు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ యొక్క దాడుల నివారణ కోసంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో ఉన్నాయంటే, ప్రధానంగా ఉన్నాయంటే విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు జరపమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో విషయం, ఈరోజు ఈ వచ్చే 3 నెలల కాలంలో మేము రాష్ట్ర ప్రభుత్వం నివేదించాం. రాష్ట్రంలో ఏపీ స్టడీ సర్కిల్స్ 3 ఉన్నాయి: తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. ఈ 3టిని పునరుద్ధరణ చేసి ఎవరైతే ఈ శిక్షణ కావాలనుకుంటారో అందరికీ శిక్షణ మంచి అడిగాం. మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ఇచ్చింది, నోటిఫికేషన్ ఇచ్చింది. సంతోషం, మేము దాన్ని అభినందిస్తూ ఉన్నాం. మరి డిఎస్సిలో అనేక మంది ఎస్సీ ఎస్టీలు ఉద్యోగాలు రాక ఈరోజు నమోదు చేసుకుంటా ఉంటే వాళ్ళకి శిక్షణ కోసం ఏమని చెప్పంటే కేవలం 3,000 మందికి మాత్రమే చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. అనంతరం కేవీపీఎస్ నేత క్రాంతికుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. సప్లాన్ నిధులు కేటాయింపులు పెంచి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అని చెప్పి అలాగే డప్పు కళాకారులకి, చర్మకారులకి పెన్షన్లో కోత విధించే సామాజిక సాధికార సర్వే అని చెప్పి డప్పు కళాకారులు, చర్మకారులకి పెన్షన్లో తీసేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే డప్పు కళాకారులు, చర్మకారులు పోరాడి పెన్షన్ సాధించుకున్నారో అర్హత కలిగిన వాళ్ళందరికీ, డప్పు కళాకారులందరికీ, చర్మకారులకి 4,000 రూపాయలు కాదు 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా పెన్షన్ల లబ్ధిదారులందరికీ చేర్చాలని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ కార్పొరేషన్ల బలోపేతానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈ నెల 29 విశాలాంధ్రలోని చంద్ర బిల్డింగ్ వేదికగా ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి మహాసభలు జరగనున్నాయని రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఆర్ కళాశాల నుండి చుట్టుగుంట సర్కిల్ మీదుగా విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఈ సభలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు. హనుమాన్పేట దాసరి భవన్ నందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్ మాట్లాడుతూ ఈ నెల 29న ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి మహాసభ జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఆర్ కళాశాలల నుండి చుట్టుగుంట సర్కిల్ మీదుగా విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు విద్యా దీవెన అందకపోవడంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని, 3,480 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. విద్యార్థులకు డిగ్రీ పూర్తయిన సర్టిఫికెట్స్ పొందలేకపోతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వెంటనే విద్యా దీవెన బకాయిలు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును రక్షించాలని కోరారు. జగన్ చేసిన తప్పును ముఖ్యమంత్రి చంద్రబాబు చేయవద్దని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. సమావేశం అనంతరం మహాసభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. పరిష్కరించాలని, గత ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నెలకొల్చకుండా ఆ విద్యార్థులకు వారి యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోగా విద్యార్థి రంగం అభివృద్ధి చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా ఆ గవర్నమెంట్ పైన కూడా పోరాటాలు చేశాం, వారిని ఇంటికి పంపించాం. అదేవిధంగా విద్యా దీవెన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు అందకుండా 3,480 కోట్లు కూడా ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు ఇప్పటికీ వాళ్ళ యొక్క డిగ్రీ, బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులు వారికి కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు.
వారికి ఇప్పుడు జాబ్స్కి వెళ్ళాలంటే సర్టిఫికేట్లు కావాలి. కానీ గవర్నమెంట్ ఏమో అప్పుడు మాటలు చెప్పి ఇప్పుడు వారేమో నేను వెళ్ళిపోయానంటారు, తర్వాత ఈయనేమో నేను ఇప్పుడే వచ్చానంటారు. మరి విద్యార్థుల యొక్క సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని చెప్పి కూడా ఏఐసీఎఫ్గా ఈ సందర్భంగా మేము అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి జ్ఞానపు వెలుగులను ప్రసరింపజేసేదే దీపావళి. ఇంటిలో కుటుంబ సమేతంగా పూజ చేసుకుని సాయంత్రం బాణాసంచా కాల్చి ఆనందంగా జరుపుకునే ఉత్సవం. వేల రూపాయలు ఖర్చు చేసి బాణాసంచా కాల్చి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా దీపాలు వెలిగించి దీపావళి జరుపుకోవడంతో పాటు ఇతరులకు సహాయపడి 10 మందికి ఆనందాన్ని పంచాలంటూ నగరంలోని నలంద డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన దియాస్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. దీపావళి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని సందేశమిస్తూ నగరంలోని నలంద డిగ్రీ కళాశాలలో దియాస్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. కళాశాల విద్యార్థులు 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్లు వివిధ ఆకృతుల్లో ఉన్న మట్టి ప్రమిదలకు ఆకర్షణీయమైన డిజైన్లు, రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ప్రమిదలతో కళాశాలలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలుగింటి సాంప్రదాయం ఉట్టిపడే వస్త్రధారణతో విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనను ఎన్సీసీ 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బలిందర్ సింగ్ ప్రారంభించారు. ప్రదర్శనలో కొలువు తీరిన ఆకర్షణీయమైన ప్రమిదలను ఆసక్తిగా తిలకించారు. అందంగా ఆకర్షణీయంగా ప్రమిదలను తీర్చిదిద్దిన విద్యార్థులను ఎన్సీసీ క్యాడెట్లను అభినందించారు. విద్యార్థులు ఎంతో సృజనాత్మకంగా అందమైన పెయింటింగులు వేసి ప్రమిదలను చూడముచ్చటగా తీర్చిదిద్దారని అన్నారు. ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని ప్రశంసించారు. అనంతరం నలంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ ప్రతి ఏటా దియాస్ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల విద్యార్థులు గత వారం రోజుల నుంచి ప్రమిదలను అందంగా అలంకరించారని, వాటితో నేడు ప్రదర్శన ఏర్పాటు చేశారన్నారు. ప్రమిదల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను వృద్ధాశ్రమానికి విరాళంగా ఇస్తామన్నారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని, సృజనాత్మకతను వెలికితీసేందుకు, సామాజిక స్పృహను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. చూడముచ్చటైన ప్రమిదలను కొనుగోలు చేశారు. వేల రూపాయలు ఖర్చు చేసి బాణసంచా కాల్చడంలో కన్నా పిల్లలకు దూరంగా వృద్ధాశ్రమాల్లో గడుపుతున్న వృద్ధులతో కలిసి పర్యావరణ హితంగా దీపావళి జరుపుకోవడంలోనే ఆనందం ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. పండుగలు జరుపుకోవడం మన సాంప్రదాయం, పర్యావరణాన్ని రక్షించడం మన ప్రథమ కర్తవ్యం అనే నినాదంతో 2016 నుంచి మా కళాశాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మన సంస్కృతి సంప్రదాయాలను తెలియచెప్పే విధంగా అన్ని పండుగలను కళాశాలలో జరుపుకుంటూ అదేవిధంగా విద్యార్థులకి పర్యావరణ హితంగా ఎలా జరుపుకోవాలని తెలియచేయడానికి ఈరోజు నలంద డిగ్రీ కళాశాలలో మట్టి ప్రమిదలను అలంకరించి ఎగ్జిబిషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఎగ్జిబిషన్లో సేల్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మేము ఓల్డ్ ఏజ్ హోమ్కి డొనేట్ చేయడం జరుగుతుంది. ఇలా కార్యక్రమం చేయడం వల్ల విద్యార్థులు అందరూ కూడా వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వెలికి తీసేలాగా, అలాగే వాళ్ళలో సోషల్ రెస్పాన్సిబిలిటీ పెంపొందించేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే పర్యావరణ హితంగా దీపావళిని ఎంత అందంగా జరుపుకోవచ్చు అనేది కూడా తెలియచెప్పుతూ వాళ్ళకి డిఫరెంట్ కాంపిటీషన్స్ని కూడా కాలేజ్లో కండక్ట్ చేశాము. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సొసైటీకి ఏదో ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది. అలాగే దీపావళి అంటే అందరూ క్రాకర్స్ వెలిగించి చాలా ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. సో మేము దీపావళి అంటే పొల్యూషన్ కాకుండా న్యాచురల్గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా దియాస్ చేసి వాటికి పెయింటింగ్స్ వేసి స్టోన్స్ అతికించి వాటిని సేల్లో పెట్టి వాటికి వచ్చిన మనీతో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎవరొకరికి హెల్ప్ చేద్దాము, అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ దియాస్ కూడా సేల్ చేద్దామనే ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. ఈ మొత్తం మేము 1 వీక్ అయింది. 500 పేర్స్ చేసాం. ఇది మొత్తం ఎకో ఫ్రెండ్లీ, క్రాకర్స్ అవన్నీ పేల్చి ఎన్విరాన్మెంట్ని స్పాయిల్ చేస్తున్నారని చెప్పి అలా వద్దు, ఇలాగా దీపాలు పెట్టి దాంతో ఈ దివాళీని సెలబ్రేట్ చేసుకోవాలి అందరూ అని చెప్పి మేము ఇచ్చేసాం. ఇది వచ్చే మనీ అంతా మేము ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇస్తాం. వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే మేము అవి తీరుస్తాం. ఈ దివాళీ వాళ్ళతో మేమందరం వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడానికి, వాళ్ళందరికీ ఈ దివాళీ కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ దివాళీ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి మా నలంద డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మ్యామ్ ఈ డెసిషన్ తీసుకున్నారు. దీపావళి అంటే సత్యభామ నరకాసుని చంపేసిన రోజుని మనం దీపావళిగా జరుపుకుంటాము. నార్మల్గా దీపావళి అంటే అందరూ క్రాకర్స్ పేల్చి చుట్టూ ఉన్నదంతా చాలా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ పెంచేస్తున్నారు. అలా కాకుండా స్టూడెంట్స్గా మాలోనే మార్పు రావాలి అని చెప్పి మేమే ఈ దానికి ముందున్నాము. మా కాలేజ్ ఎన్సీసీ వాళ్ళందరూ కలిసి
దీపాలు ఎకో ఫ్రెండ్లీగా తయారు చేసి దానికి పెయింట్స్ వేసి అది ఇలా సేల్గా పెడుతున్నాం అనమాట. సో ఈ సేల్లో వచ్చిన అమౌంట్ అంతా మాలో మానవత్వం ఇంకా పెంచాలి కాబట్టి దాన్ని అంతా తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇస్తాము. సో వాళ్ళకి ఎలామన్నా అవసరాలు ఉంటే వాళ్ళు దానికి వాడుకుంటారు అన్న ఉద్దేశంతో మాకు కూడా ఇలాగా బయట వాళ్ళకి సహాయం చేయాలి అన్న ఉద్దేశం పెంచడానికి మా ప్రిన్సిపల్ మ్యామ్ ఇలాంటి కొత్తవన్నీ తీసుకొస్తారు. సత్యభామ నరకాసును వధించి చీకట్లో ఉన్న లోకాన్ని వెలుగులోకి ప్రదర్శించిన రోజు దీపావళి. హిందూ మతాలలో అత్యంత ముఖ్యంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా బాణసంచను కాల్చి దీపావళి చాలామంది పొల్యూషన్ పాడు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఫ్రెండ్స్తో ఇలా దీపాలను తయారు చేసి ఓల్డ్ ఏజ్ హోమ్కి డొనేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు బాగుంటారు, అలాగే మనకి ఆనందం వస్తుంది. వార్తల సమాప్తం. నమస్కారం.